నమస్కారం అండి బాబా 34 సంవత్సరాలం గారు. ఎక్కడ మా శ్రీకాకుళం గారు? శ్రీకాకుళం వెళ్ళాడా ఎర్నాకుళం వెళ్ళాడు. ఎర్నాకుళం వెళ్ళాడా? అక్కడ ఏదొక పని ఏంటి? వాడి కొడుకు భద్రాచలానికి ఫేవర్ వస్తే చూడటానికి వెళ్ళాడు. భద్రాచలానికి ఫేవర్ ఏంటండి? వస్తేగిస్తే వరదలు వస్తాయి కానీ ఇంతకీ భద్రాచలం ఊరండి పేరండి? పేరండి తిరుమల తిరుపతి వాళ్ళ బాబాయ్. ఓహో, మా అబ్బాయి ఫ్రెండ్ తిరుపతి. అవునండి, శ్రీశైలానికి కూడా వాళ్ళ దగ్గర బంధువులు. మళ్ళీ శ్రీశైలం ఎవడండి? కాళహస్తి కజనండి. కాళహస్త? కాళహస్తి తెలీదా? మన కాశీగాడు ఉన్నాడా? కాశీగడ ఉన్నాడండి? ఉన్నాడయా కాశీగాడు. అదే బొంబాయి గడి బామ్మర్ది. మన ఢిల్లీ గడి కూతురించి పెళ్లి చేశాం కదా. పిల్ల బాగోలేదని వర్షాకాలం వదిలేశాడు. ఆ తర్వాత ఏమో మరి శీతాకాలంలో ఆ ఊటీ గడి కూతురించి పెళ్లి చేశాం. వాటగుట్లో పని చేస్తున్నాడు. ఆ అభిష్ గారితో కౌరు పెట్టారమ్మని. వద్దులేండి, మనలో మన మాట అండి. 34 సంవత్సరాలం గారండి. ఇప్పుడు ఇది వైజాగ్ కేజీహెచ్ కదండి? అవునండి, హైదరాబాదు. ఓహో, ఎర్రగడ్డ ఏరియా అన్నమాట. అవునండి. ఏం లేదండి, ఇప్పుడు తమరు 34 కోడ్ పేరు కాకుండా ఒరిజినల్ పేరు కొత్త చెప్తారండి. సెవెన్ వేసుకుంటాను. అల్లారా దారికి ఇన్సూరెన్స్ నారాయణ. అయ్యి బాబాయ్, ఇన్సూరెన్స్ అండి? అండి ఒక్కసారి మీరు మా ఊరికి దయచేయరండి. నేను ఎప్పటి నుంచో ఇన్సూరెన్స్ అవ్వాలనుకుంటున్నానండి. ఎవరయ్యా ఇదే? అబ్బాయి, అడ్రస్ ఏం లేదండి. అన్నవరం కేర్ ఆఫ్ భీమవరం. నేను పోయా గన్నవరం వచ్చేస్తానయ్యా. ఫోన్ పెట్టి. నమస్కారం అండి. ఏంటి పాప బురద మనిషి నౌకర్ గారండి? ఏంటనే ఒక్క పాలలో నించుండి దండం పెట్టుకుంటాను. వైజాగ్ కలుపురంటే హైదరాబాద్ కలుపుతారా